రాష్ట్రంలో టెలికాం కనెక్టివిటీ లేని గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 100% టెలికాం కనెక్టివిటీ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. టెలికాం టవర్ల ఏర్పాటుకు అద్దె లేకుండా ప్రభుత్వ భూమి కేటాయింపు, రాయితీతో విద్యుత్ సరఫరా చేయనుంది. 100% ఫోన్, నెట్ కనెక్టివిటీ సాధించేందుకు వీలుగా టవర్లు ఏర్పాటు చేయాలనుకునే ఆపరేటర్లను ఈ దిశగా ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి అనుసంధానత ఉండేలా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. మా రిపోర్టర్ కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు అందిస్తారు. ధన్యవాదాలు రాణి. రాష్ట్రంలోని ఈ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలోని ఈ టెలికాం సేవల్ని డిజిటల్ ప్లాట్ఫామ్ వాళ్ళకి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా డిజిటల్ భారత్ నిధి దానికి సంబంధించి ఈ ప్రత్యేకించి ఈ డిజిటల్ నెట్వర్క్లోకి వీళ్ళందరినీ తీసుకురావాలంటే ఈ సెల్ ఫోన్ కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఇది నగర ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, ఒక మాదిరి మున్సిపాలిటీలు, అలాగే ఒక మాదిరి గ్రామాల్లో కూడాను పెద్దగా ఈ నెట్వర్క్ సమస్య లేకపోయినప్పటికీ ఈ టవర్ల ఏర్పాటులోని ప్రత్యేకించి గిరిజన ప్రాంతం, అలాగే సరిహద్దు ప్రాంతాలు, వీటన్నిటిలోని ఈ టవర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేకంగా ముందు అడుగు పడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనం చూసుకుంటే దాదాపు 9 నుంచి 10 కోట్ల మంది ఈ సెల్ ఫోన్ యూజర్స్ ఉన్నట్టుగానేమో మనకి గణాంకాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జియో, భారతీ నెట్వర్క్, భారతీ ఎయిర్టెల్, అలాగే వోడాఫోను, బిఎస్ఎన్ఎల్, ఈ 4 ప్రధాన ఆపరేటర్లు సేవలు అందిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఈ గ్రామీణ ప్రాంతంలో నెట్వర్క్, ఎందుకంటే 450 కంటే తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలన్నీ కూడాను ఇక్కడ ఉండడం జరుగుతుంది. దానివల్ల వారికి వాణిజ్యపరంగా గిట్టుబాటు లేకపోవడంతో, టవర్లు ఏర్పాటు కాకపోవడంతో నెట్వర్క్ సమస్య అనేది తలెత్తుతోంది. దీన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలనేసేమో సంకల్పించింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ భూమిలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఈ రీచ్ అంటే 450 కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని ఈ ఫోన్ నెట్వర్క్ తక్కువ ఉన్న ప్రాంతాల్లోని ఈ సెల్ ఫోన్ టవర్లు పెట్టాలంటే వారికి ప్రభుత్వ భూమిని అద్దె లేకుండా ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఉత్తర్వులు వెలువడ్డాయి. మరి ముఖ్యంగా వీటికి విద్యుత్తును కూడాను చాలా రాయితీతోటి విద్యుత్తును కూడా అందించాలనేసేమో ఐటీ శాఖ ఇప్పటికే అన్ని విభాగాల కార్యదర్శులకి వాళ్ళందరికీ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగానేమో ఆదేశించింది. అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లకి, ప్రధానంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని సమస్య ఉంది కాబట్టి ఆ జిల్లాల కలెక్టర్లందరికీ కూడాను ఇప్పటికే ఈ ఉత్తర్వుల ద్వారానేమో వాళ్ళందరికీ ఆదేశాలు పంపింది. ఇవి అమలు జరిగితే ప్రత్యేకించి అల్లూరు సీతారామరాజు జిల్లాలో 100 టవర్లని నిర్మాణంలో ప్రస్తుతం ఉన్నాయి. ఇవి మరింతగా పెంచేందుకు దాదాపు 700 టవర్లు నిర్మాణం చేయాలనేసేమో బిఎస్ఎన్ఎల్ తలపెట్టింది. దానికి అనుగుణంగానే ప్రైవేట్ ఆపరేటర్లు కూడాను ఆయా గ్రామాల్లోని టవర్లు పెట్టడానికి వారి సన్నద్ధతను తెలపడానికి, అలాగే ప్రభుత్వ భూమిని అద్దె లేకుండా వాటికి కేటాయించాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇది మొత్తం అంటే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఏంటంటే నాన్ అయోనైజింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారాను ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 38,000 నుంచి 45,000 వరకు సెల్ టవర్స్ ఉన్నాయనేసి ఒక అంచనా. ఇవి గ్రామీణ ప్రాంతంలో కూడా పెరిగితే ఒక్కొక్క సెల్ టవర్ అంటే 4G సెల్ టవర్ వచ్చినా సరే కనీసం 5,000 మందికి ఈజీగా దాన్ని సేవలను అందిస్తుంది. అలాగే 5G నెట్వర్క్ అయితే 10,000 నుంచి 50,000 మందికి ఒకేసారి ఆ టవర్ అందుబాటులో సేవలను అందుబాటులో వీళ్ళందరినీ డిజిటల్ నెట్వర్క్లోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అందించడం కానీ, అలాగే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్, మిగతా అన్ని అంశాలని కూడాను తేలిగ్గా వారికి అందించేందుకు, అలాగే ప్రభుత్వ సమాచారం, అలాగే వాళ్ళ నుంచి సమాచారం, వాళ్ళకి మనమిత్ర యాప్, మొత్తం ఇవన్నీ యాప్లు ప్రభుత్వం ఇచ్చే సర్వీసులు, డిజిటల్ సేవల ద్వారా ప్రభుత్వం ఇచ్చే సర్వీసులన్నింటినీ కూడాను వాళ్ళకి అందించాలన్నది దానికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వాలనేసేమో దాని క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలనేసేమో అన్ని జిల్లా కలెక్టర్లని ప్రభుత్వం ఆదేశించింది. కెమెరామెన్ నాగరాజుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కూర్మరాజు.